ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇక రండి అని పిలుస్తున్నారు. ఈ ఎలక్షన్లు అయిపోతే చూడండి కథం, ఇక నువ్వోడు నేనోడు. మళ్ళా ఇంటి బయటకు వచ్చి, ఆ లీడర్ల ఇంటి బయటకు వచ్చి సార్ ఒక్కసారి గెలువు అని ఎదురు చూడాలి. ఆయన లోపల పైన ఉంటాడు, మంచిగా నిద్రపోతుంటాడు బెడ్రూమ్లో. వీళ్ళేమో సార్ ఏం చేస్తున్నట్టు వస్తుండు లీడర్ లోపల మాట్లాడలేదు చేసలేదు, లోపల మంచిగా బండి ఉంటాడు, తాగో లేకపోతే తినో. ఈయన కూర్చొని సాయంత్రం 5 అయ్యేసరికి ఆయన మంచిగా రెడీ అయ్యి సెంటు కొట్టుకొని ఇట్లా డోర్ ఓపెన్ చేస్తాడు. ఇక ఏమే ఇది అనేసరికి ఏం లేదు సార్, ఇది ఉంది అది ఉంది అనేసరికి ఓకే నేను వస్తా, నేను మాట్లాడతా, నేను చేస్తా, ఇచ్చిన అప్లికేషన్ తీసుకుని వాడేయాలి చేతబుట్టల. ఇది లీడర్లు చేసేది. అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సమ్మేళనం పేరుతో జూలై 4వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించబోతున్నారట. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. దీనికి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారు. ఆదివారం గాంధీ భవన్లో హైదరాబాద్ కాంగ్రెస్ నేతలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చేపట్టిన జై సంవిధాన్ కార్యక్రమం తెలంగాణలో విజయవంతంగా సాగుతోంది. సో అల్టిమేట్గా వీళ్ళు ఇప్పుడు వాళ్ళ ప్రోగ్రామ్ ఏదో చేస్తున్నారు, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని. ప్రోగ్రామ్ మంచిదే, కాకపోతే వీళ్ళు ఇప్పుడు ఈ సమయంలో మీటింగ్ ఎందుకు అని అంటే అల్టిమేట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం, ఇంకంతకు మించి ఏం లేదు.